ఇక్కడ నుండి అనమాట లోపలికి వెళ్ళేది మనం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ విహారీ 01 ఫ్రెండ్స్. ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి నుంచి అయితే నేను ఇక్కడ నుంచి అయిపోయింది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ నేను హైదరాబాద్కే వెళ్ళిపోతాను. హైదరాబాద్లో ఇంకా కొన్ని ప్లేసెస్ చూపిస్తాను మీకు. అవి కూడా టెంపుల్స్ చూపిస్తాను మీకు. మంచి మంచి టెంపుల్స్ అయితే మీకు చూపించడానికి చేస్తాను. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా వచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఇప్పుడు తిరుపతి నుంచి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం అయితే మనకు ఈ గేట్ 4 లోపల నుంచి వెళ్తే మనకు ఇలాంటిది ఒక చిన్న మ్యూజియం. ఇది తిరుపతిలో ఉన్న ఒక మ్యూజియం అనమాట. లోపలికి వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. బయట తిరుపతిలో ఉన్న ఇది ఒక మ్యూజియం. మనం మ్యూజియం నుండి ఇక్కడ ఈ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకు వెళ్ళిపోతే అక్కడ మనకు శ్రీవారి మెట్లు వెళ్ళే ప్రదేశం అనమాట ఇదంతా. ఇది 300 రూపాయల దర్శనం. ఫ్రీ దర్శనమైనా 300 రూపాయల దర్శనమైనా మనకు ఇలాగే ఉంటుంది. మొత్తం ఈ శివారి నుంచి తిరగాలి. ఏదైనా మనకు ఫ్రెండ్స్ ఇది శ్రీవారి దగ్గర నుంచి చెక్ పోస్ట్ అనమాట. ఇందులో లోపలికి వెళ్తే మన శ్రీవారి మెట్లకని మనం కిందకైతే వెళ్ళిపోతాం. షాప్ తో పాటు చిన్న గోపురం ఉంది. గోపురము శ్రీవారి మెట్ల దగ్గర అయితే వచ్చేసాను నేను. గోపురం చూడండి, ఇందాక వచ్చింది అది ఇది ఆన్ అవ్వదు. అదే ఫ్రంట్ సైడ్ రికార్డ్ అయింది, ఈ సైడ్ రికార్డ్ అవ్వదు. దానికి చూపిస్తే పట్టుకెళ్ళిపోద్ది అప్పటి నుంచి. మనకు ఇది ఒక గోపురం అనమాట. ఇదే లాస్ట్ గోపురం అనమాట. ఇక్కడనే మనకు శ్రీవారి వారి లాస్ట్ ఇది వచ్చేస్తే ఇది మనకు వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి మనం ఇది వచ్చేస్తే లాస్ట్ వచ్చినట్టే కిందకి. ఇక్కడ నుంచి అయితే కిందకైతే దిగబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం అనమాట నేను దిగుతుంది. ఇక్కడ చాలాసార్లు ఎవరు దిగరారు. ఇక్కడ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు కదా, ఆయన నాకు చూపించాడు అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను పైనుంచి వచ్చేది ఉంటుంది. మొత్తం 2700 మెట్ల 360 ఏంటో అది రైల్వే స్టేషన్ అన్నది. ఎక్కడ ఉంది ఒకటి రైల్వే స్టేషన్? అదేంటిది కాదు, రైల్వే స్టేషన్ అక్కడ ఎదురు మంగాపురం. ఇక్కడ లొకేషన్ ఓహో ఇదే అన్న. అక్కడ చూడండి, అక్కడ డార్క్ ఉంది. అక్కడ డార్క్ ఉంది. లొకేషన్ చూడండి, చాలా బాగుందండి ఇక్కడ లొకేషన్. నాకు ఇలాంటి ప్రాంతాలు అంటే చాలా ఇష్టము. మాది అంటే ఒక పాయింట్ వ్యూ పాయింట్ శ్రీవారి మెట్ల దగ్గర నుంచి మనకు ఇలాంటివి లొకేషన్ మంచి మంచి కనిపిస్తాయి అన్నమాట. చిన్న టెంపుల్ ఇది అనమాట. ఇక్కడ నుంచి దిగుతుంటే నాకు చాలా ఆవేశం అయితే వస్తుంది. ఆవేశం కాదు, బాగుంటుంది దిగేటప్పుడు. చూడండి, ఇది ఒక ప్రదేశం, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి మనం డౌన్కి అయితే ఇప్పుడైతే నేను కొంత మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా సగం ఉన్నాయి శ్రీవారి మెట్లు అనమాట ఇవి. ఇంకొద్దిగా ఇలాగే తీసుకొని వెళ్ళిపోతే నేను వచ్చేస్తా. సెకండ్ టైం వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా నేను ఈ మార్గంగా అయితే ఎంచుకొని అయితే నేను వస్తాను. అంటే దిగేటప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగో నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కాబట్టి హైదరాబాద్లో ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్న అయితే జారుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు దిగడం ఎందుకు అనుకొని. నేను ట్రై చేసా కానీ వీడియో కోసం చేయలేదు. ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాను. ఇప్పుడు దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వాటర్ పైప్ అయితే లీక్ అయిపోయినట్టుంది. ఇక్కడ వాటర్ లీక్ అవ్వకుండా ఇది శ్రీవారి మెట్లు చూశాను, కానీ దిగేటప్పుడు చాలా సింపుల్గా దిగిపోయాను. కానీ ఎక్కేటప్పుడు ఎలాగుంటే తెలియదు. కానీ చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ మెట్లు అయితే ఎనీ టైం రోజు క్లీన్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ శ్రీవారి మెట్లు ఇక్కడంతా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఇదైతే ప్లేన్ రోడ్ అనమాట. కొద్దిగా ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. పర్లేదు, అప్పటి నుంచి ఒకటే రెండు చూసిన అంతే. ఇక్కడ షాప్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. శ్రీవారి మెట్ల దగ్గర అయితే షాప్స్ అయితే మనకి ఇక్కడ ఏం దొరకవు. షాప్స్ ఏమైనా కావాలంటే మనం అరటి దగ్గరికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. కిందకి వెళ్ళినాక ఇంకా మీకు ఇప్పుడు దానికి పాము దొరికితే ఒక ఆట ఆడుకుంటుంది కదా, అది పాము కోసం ఆట ఆడుతుంది ఇప్పుడు అన్న. ఇంకా ఎంత ఉంది అన్న కిందకి? ఇంకా 200. ఇంకో 200 దిగితే కిందకైతే వెళ్ళిపోతా.
సింపుల్గా ఉంది, దిగడం అయితే సింపుల్గా ఉంది. ఎక్కడైతే పులుసు కారిపోద్ది అనుకో, శ్రీవారి మెట్ల దగ్గర నుంచి అంతే. మనం ఇదైతే శ్రీవారి మెట్ల దగ్గర నుంచి ఇక్కడ మనకు పాము పుట్ట అయితే ఉంది. ఇక్కడ మనకు పాము ఉందో లేదో తెలియదు కానీ శ్రీవారి మెట్ల పై నుంచి కింద దిగినప్పుడు, కిందకి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మనకు నాగదేవత పాము పుట్ట అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తానికి అయితే మనం ఇక్కడైతే వచ్చాము. ఇది కింద నుంచి ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. ఇక్కడే టోకెన్స్ ఇస్తారనమాట మనకు. ఇక్కడ టోకెన్స్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఉంటుంది సెక్షన్, అక్కడ ముద్రేస్తారు. ఇది ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాం శ్రీవారి మెట్లు. అయితే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దిగేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది. వెనకాల దేవుడు వెంకటేశ్వర అయితే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్లో అర్చన 10 రూపాయలు, ఆరతి 5 రూపాయలు, అభిషేకం వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఈ కొండ ప్రాంతం దగ్గర నుంచి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడనే మనకు వెంకటేశ్వర స్వామి ఇంకొక విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ తాగడానికి మనకు వాటర్ కూడా దొరుకుతుంది అనమాట. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి దిగిపోతాయి. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి ఇవి దిగిన తర్వాత నామాలండి, ఎక్కేటప్పుడు మనకు ఎదురవుతాయి అనమాట. ఎక్కేటప్పుడు ఇవి మొక్కుకొని మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. అయితే మెట్లు అయితే దిగిపోయాను నేను. ఇక్కడ చిన్న పార్క్ ఉన్నట్టుంది, పార్క్ కాదు అన్నది. ఏంటన్నది ఇది? ఇక్కడ ఏం లేదు, పవర్ ప్లాంట్ అంతేనా? పవర్ బ్యాంకా? పవర్ బ్యాంక్ అంటే మొత్తం కింద దిగేసాను. కిందకి వెళ్ళి అయితే బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ లాంగ్ వచ్చే వరకు ఇక్కడ షెల్టర్స్ కూడా ఉంటాయండి వీళ్ళకి. ఇక్కడ అలాగే ఇక్కడ వైద్యం కూడా ఉంటుంది. ఇక్కడ మొబైల్స్ ఫోన్ పెట్టుకున్న ఇక్కడ ఉంటే మనకి. మనం అయితే మొత్తానికి అయితే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే దిగిపోయాము. వెనకాల మొబైల్స్ బ్యాగ్స్ పెట్టుకొని కూడా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అనమాట. చూడడానికి బాగుంది. కాకపోతే ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర ఏంటంటే ఇక్కడ బస్సుల కోసం అయితే వెయిట్ చేయాలి ఇక్కడ మనం. అంతే, బస్సులు ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కాలి. లేదంటే ఇక్కడ నుంచి నరకమరకం ఉంటే చాలా దూరం, చాలా కష్టం. అలిపిరి మెట్లు కొంచెం ఈజీగా ఉంటుంది అనుకో, అవైలబుల్గా. శ్రీవారి ఎవరైనా మెట్లు మొక్కుంటే ఇక్కడ నుంచి రావచ్చు. వెనకాల బస్సు అయితే ఉంది, తీసుకొస్తాను. ఎందుకంటే అతనే తీసుకొచ్చాడు మొత్తానికి అయితే శ్రీవారి మెట్లు మొత్తం దిగిపోయాను. లాస్ట్కి అయితే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాను. బస్సు కూడా అక్కడ వెయిట్ చేస్తుంది. బస్సు ఇప్పుడు వచ్చినట్టుంది, జనాలు అందరూ దించినట్టుంది. రెడ్ బస్సు మళ్ళీ ఎక్కుతాం, కానీ అది ఎప్పుడు తీస్తారు తెలీదు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొండలే, కొండలు కోనలు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. వచ్చేసాను. బండి అయితే వచ్చేసి నారాయణ బండి పెట్టేసాడు 4 కల్లా, కానీ సీట్లు దొరకలేదు. అందుకని తొందరగా పరిగెట్టాల్సి వస్తుంది. బండి వచ్చేసి ఇదే బండి, తిరుపతి టు లింగంపల్లి. నేనైతే లింగంపల్లి ట్రైన్కి అయితే వచ్చేసాను. నారాయణ సీట్ అయితే దొరికింది, ఖాళీగానే ఉంది. కానీ ఇంకా ఛార్జింగ్ పెట్టుకుందామంటే పవర్ అయితే ఇవ్వలేదు. వెనకాల ఇది కడుతున్నారు. ఇది వెనకాల పెద్ద స్టేషన్ అనుకుంటా. ఇది చాలా పెద్ద కడుతున్నారు, అంతా పులగొట్టి. వెనకాల నాకు తెలిసి ఇది రైల్వే స్టేషన్కి సంబంధించిందా ఇది అనుకుంటా. ఇలా మొత్తం ఖాళీగా అయితే ఉంది స్టేషన్ వెనకాల. బండి ఇంకా 4:30 అట్లా అయిందనుకుంటా, టైము 4:30 అయిందనుకుంటా. ఇంకా పెడతారు, ఇంకా బండి అయితే పెడతారు. ఇది రైల్వేకి సంబంధించింది అండి, రైల్వేకి సంబంధించింది. ఇదే లాస్ట్ స్టాప్ అంటే రివర్స్ వెళ్తుంది అనుకుంటా. ఇక్కడ తిరుపతి టు లింగంపల్లి అయితే వచ్చేసాం. నేనైతే సికింద్రాబాద్లో దిగిపోతున్నా. సికింద్రాబాద్లో దిగిపోయి అక్కడ నుంచి మనం అక్కడ నుంచి కొన్ని ప్రదేశాలు అయితే చూపిస్తాను. అదే సికింద్రాబాద్లో కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తాను. ఆ ప్లేస్ నుంచి మనం ఇంకా తెచ్చుకున్నాం. ఈ వీడియో చూసిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవాలయాల వీడియోస్ అయితే నా ఛానల్ అయితే వస్తాయి అన్నమాట. అది కొన్ని రోజుల వరకు అయితే వస్తాయి. కొన్ని రోజుల తర్వాత మరి వేరే కంటెంట్ ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను, మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సికింద్రాబాద్లో కలుసుకుందాం. మళ్ళీ రేపు మరొక వీడియోతో, మంచి వీడియోతో కలుసుకుందాం.